వాట్సాప్ గైస్ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు నేను ఎందుకు కనబడుతున్నా అనుకుంటున్నారా? ఇన్ని రోజులు మా అన్ననే అన్ని ఛాలెంజెస్ వీడియోస్ తీసిండు కదా. ఈరోజు నేను మా అన్నకు ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ఏమైనా గెస్ చేయగలుగుతారా అదేం ఛాలెంజ్ అని? 1 lakh రూపీస్తో ఛాలెంజ్. 1 lakh 1 అవర్లో కంప్లీట్ చేయాలి. చేస్తాడా చేయడా అనేది మీ మాటలో తెలుసుకుందాం. పదండి చూద్దాం. మనీ తీసుకొని వెళ్తున్నాను, చూడండి అన్నా. ఏందిరా 1 lakh దేనికి ఛాలెంజ్. ఛాలెంజా? ఏం ఛాలెంజ్? గంటలో ఖర్చు పెట్టాలి అది. 1 lakh గంటలా? ఈజీ ఖర్చు పెడతా. చూద్దాం అవుతుందో కాదో నీ వల్ల. కానీ ఫస్ట్ ఈ పైసలు ఎక్కడి నీకు? నీ కార్డులే తీసిన. అమ్మా దొంగరా వీడు, అరే జాగ్రత్త ఉండాలి నీతోటి. ఈ 1 lakh ఇప్పుడు 1 అవర్లో ఖర్చు పెట్టాలా? అవును చేద్దాం. 1 lakh కాదు, 1 lakh కంటే ఎక్కువ ఖర్చు పెడతా 1 అవర్లో. కానీ క్యాష్ వద్దు, కానీ మన దగ్గర కార్డు ఉంది కదా, మా కార్డు తీసుకోపోదాం. మళ్ళీ బయట క్యాష్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. మా దగ్గర కార్డులు ఉన్నాయి కదా, ఈ కార్డులు తీసుకుపోయి ఇప్పుడు ఖర్చు పెడదాం. లెట్స్ గో. ఆ కార్డు తీసి చలో పోదాం. సరే లెట్స్ గో. టైం అయిపోతుంది తొందరగా. లెట్స్ గో. ఎక్కేసే కార్లా. పదండి గాయస్ మనం చూద్దాం ఇవాళ ఏం చేస్తారో. ఇప్పుడు టైం అయిపోతుంది. మనం ఫస్ట్ మన స్పెక్స్ మార్చేద్దాం. ఇక్కడ పోవాలి ఫస్ట్. మ్యాప్లో పోదాం, యాప్ట్రానిక్స్ పోదాం. యాప్ట్రానిక్స్ నియర్ మీ. ఈ యాప్ట్రానిక్స్ వనస్థలిపురం అంటే ఎంత? అర్ధగంట ఉంది జర్నీ, 16 minutes. ఇవా ఇక్కడే టైం అయిపోతుంది. డిఎస్ఎల్ వర్చు మాల్ దగ్గర ఉన్నది ఇది. ఓ అమ్మా, ఇదంతా అర్ధగంట జర్నీ పడుతుంది. ఇది కాకుండా మన దగ్గర 26 minutes జర్నీ ఉంది. అంత పోతే టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ 15 minutes అయిపోయింది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మన దగ్గర బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అక్కడ పోదాం. చలో లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చేసి చూసుకున్నారా 10:56 అవుతుంది. మీకు అక్కడ స్టోర్కి వెళ్ళాక ఇంకా ఎప్పుడు రీచ్ అవుతాం, ఏ టైం అవుతుందో చూపిస్తాం. చూడండి గాయస్. ఈ ట్రాఫిక్ వల్ల మనకి లేట్ అయ్యేటట్టు ఉన్నది, కానీ ట్రై చేద్దాం మనం. మీరు చెప్పండి అసలు నిజంగా అవుతుందా 1 అవర్లో మనం 1 lakh ఖర్చు పెడతామా లేదా? నాకైతే 1 lakh అనగానే ఒకటే గుర్తొచ్చింది. అది ఏంటో మీరు కూడా గెస్ చేయండి. నేను యాప్ట్రానిక్స్ అన్నా కదా, సో మనకి ఏంది 1 lakhలో వస్తుందో గెస్ చేయండి. అక్కడ ఉన్నది చూడండి, వచ్చేసాం మన లొకేషన్కి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే ఉంది. మనం ఈ కార్ ఇక్కడ పార్క్ చేసుకొని పోదాం. దాని ముందు చేయొచ్చా? చేసినాం. ఇగో కార్ పార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు లోపలికి పోదాం. లోపలి పోయి చేద్దాం ఏం. రైట్. సో చూడండి మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసినాం. సో లోపల పోయి ఫాస్ట్గా మనం చేస్తాం అనమాట. సో లెట్స్ గో. వచ్చి ఇప్పుడే క్లీనింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి ల్యాప్టాప్స్ ఉన్నాయి, చూద్దాం. ఇగో ఇదేంటి, ఐప్యాడ్ ఉంది. ఐప్యాడ్ M4 చిప్ అంట. ఇది చూసుకున్నాం. ఈ ఐప్యాడ్ మనకి ఎందుకు, మనకి ల్యాప్టాప్ తీసుకుంటే బెస్ట్. ఇది ఏం ల్యాప్టాప్? ఇది M2 ల్యాప్టాప్. ఎట్లుంది? M2 చిప్ అంట ఇది. ఇది ఎంత ఉంది? M4 M2 ఎందుకు M4 తీసుకుందాం మనం. M4 ఇక్కడ ఎంఆర్పి ఎట్లుందంటే 99 lakhs. ఇట్రా 99. M4 చిప్ ఉంది మనకి. ఎంత? 99,900 ఉన్నది. వాళ్ళని అడుగుదాం ఇప్పుడు పిలిచి. లెట్స్ గో. ఇగో ఈ M4 ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది ఎంత పడుతుంది? ఎంఆర్పి ఎంత ఉంది? ఇది M4 ఇగో ఇది 99,000 ఉంది కదా, ఇది ఇచ్చేసేయండి సరేనా. ఇది ఉందా మరి ఇక్కడ? ఎంత టైం పడుతుంది? 10 minutes. ఓకే, పేమెంట్ చేసేస్తాము 10 minutes. ఓకే, 10 minutesలో మనకు వచ్చేస్తుందంట. మనం వెయిట్ చేద్దాం. ఈలోపు పేమెంట్ చేసేసి రెడీ. మన దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు గాయస్, సో డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయాలి. సో ఓకే,
మనం పేమెంట్ చేసిద్దాం, 10 minutes వచ్చేస్తుందంట. సో మనకి ఇంకా 30 minutes ఉన్నది కాబట్టి ఈ 10 minutesలో మనం తీసేసుకుందాం. ఓకే, లెట్స్ గో. మనకి 10 minutes వస్తుంది కాబట్టి మనం పోయి సోఫాలో కూర్చుందాం. రాండి, లెట్స్ గో. వెయిట్ చేద్దాం 10 minutes. కూర్చో, లెట్స్ గో. సో ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మా బామ్మది అరే రాదా. సో మనం చూద్దాం ఆ స్టోరు. 10 minutes వెయిట్ చేద్దాం. మనకి టైం అవుతుంది ఈ 10 minutesలో. ఈ 10 minutes మనకు వచ్చేస్తుంది. మనోడు 1 hour అన్నాడు. 1 hourలో కాదు 10 minutesలో కొందాం. సరే ఈ లోపు టైం ఉంది కదా, 1 lakh ఇప్పుడు 99,900 ఉంది. ఇంకొక 100 rupees ఇవ్వాలి. ఈ లోపు ఇంకోటి ఏం చేద్దామంటే రాహుల్ గారు ఫోన్ కావాలన్నాడు కదా. ఓ నైస్. సరే ఒక పని చేద్దాం, ఫోన్ కూడా తీసుకుందాం ఇప్పుడు. కాకపోతే ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ ఇద్దాం, రాహుల్కి సర్ప్రైజ్ ఇద్దాం. ఓకేనా? సరే ఐఫోన్లు ఉన్నాయని అడుగుదాం. చలో ఈ గ్యాప్లో ఫోన్లో చూద్దాం. iPhone 14, 16 ప్రోలు, ఇంకేంది 17 ప్రో కూడా ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చింది. మనం ఐఫోన్ కూడా తీసుకొని సర్ప్రైజ్ చేద్దాం వానికి. ఓకేనా? అన్నని అడుగుదాం. అన్న ఒక్క నిమిషం, మన దగ్గర ఐఫోన్లు కూడా ఉన్నాయా? iPhone 15 కూడా అవైలబుల్ ఉంది. 256 అవైలబుల్ లేదు. 128 GB అయితే అవైలబుల్. తెప్పిస్తారా మరి? వేరే దగ్గర కూడా అవైలబుల్ లేదు. 128 అయితే అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉందా? సరే ఇంకేమున్నాయి ఐఫోన్లు? మనకి 16 సిరీస్ ఉంది. 16లో ఓన్లీ 16 సిరీస్ ఉంది, ప్రో సిరీస్లో లేదు. అండ్ 17 సిరీస్లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ లేదు. ప్రస్తుతానికి దివాళీ వరకు వస్తుంది. ఓకే, 16, 17 ఇంకా 15 అయితే ఉన్నాయి మన దగ్గర. 16 అయితే ప్రో సిరీస్లో లేవు, నార్మల్ సిరీస్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా ఓన్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడే ఇంకొకటి ఐఫోన్ కూడా తీసుకుంటాం. ఐఫోన్ తీసుకొని నెక్స్ట్ మా ఓన్కి సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే మనం తీసుకుందాం. ఓకేనా? గ్యాప్లో మనం బిల్ పే చేద్దాం. గాయ్స్ టైం అయితే అవుతుంది, 10 minutes దగ్గర 10 minutes అవుతుంది. అన్న అయితే మరి ఇంకా రాలేదు, ఏమో చూడాలి, వెయిట్ చేయాలి. వచ్చేస్తే మనకి అయిపోతుంది వీడియో. తొందరగా వెయిట్ చేస్తున్నాం, మనకి టైం అయితే రన్నింగ్ అవుతుంది. సో లెట్స్ గో, చూడాలి ఇక. వచ్చేసిందా? మనకి మొబైల్ కూడా వచ్చేసింది, అవైలబుల్ వచ్చేసింది. ఇది ఏ మొబైల్లో మీరు గెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా రాహుల్కి సర్ప్రైజ్ ఇచ్చి అన్బాక్సింగ్ చేస్తా. ఇది ఏ వర్షన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందాక లేదని చెప్పింది కానీ అన్న మనకి తెప్పించేసింది అనమాట. సో ల్యాప్టాప్ కూడా వచ్చింది, మనం పేమెంట్ చేసేస్తే అయిపోతుంది. లెట్స్ గో. కార్డు ఇప్పటిదాకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఖచ్చితంగా వేయండి ఒక లైక్. ఈ వీడియో లైక్ వేస్తేనే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది, మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇలానే ఛానల్కి కొత్తగా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. పేమెంట్ అయితే అయిపోయింది. నాకు 1 lakh అని చెప్పారు కదా, 1 lakh కాదు, ఇప్పుడు 1,05,000 అయిందనమాట. సో మీరు గెస్ చేయండి ఏ ఫోన్ కొని ఉంటే అంత అయ్యి ఉంటుందో. సో లెట్స్ గో, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే చలో, మనకు వచ్చింది ఫోన్. అయితే లోపల పెడదాం, మనం రాహుల్కి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చేద్దాం అనమాట. ఫోన్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గో. దగ్గర ఉన్నప్పుడు మనకున్నది ఇగో మ్యాక్బుక్ ఎయిర్. సో అన్బాక్సింగ్ చేద్దాం. ఇగో ఇక్కడ ఉంది. ఇది చేస్తుంటే సాటిస్ఫాక్షన్ చూడ అసలు ఆ సౌండ్. ఇది కూడా చూడండి అసలు ఆ సౌండ్ ఎట్లా వస్తుందో. ఆహా నైస్. బా చూడండి ఎంత స్మూత్ ఉన్నది. వావ్, చూడండి ల్యాప్టాప్. దీన్ని ఓపెన్ చేస్తాను. అరే
వావ్, మ్యాక్బుక్ ఎయిర్. వా 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 వా, సీ గైస్, ఆహా ఏం సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి, ఎంత సెక్సీ ఉన్నది ల్యాప్టాప్. బాబా వేరే. సో ల్యాప్టాప్ వచ్చేసింది మనకి. ఛాలెంజ్ ఇప్పుడు చెప్పండి గైస్, 1 అవర్లో 1 lakh అని అన్నారు కదా. 1 lakh కాదు, 1 lakh కంటే ఎక్కువ అయింది. సో బిల్ ఎంత అయ్యి ఉంటుంది, ఏ ఫోన్ తీసుకొని ఉంటామో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సర్ప్రైజ్ ఉన్నది మనకి. ఇప్పుడే ఇంటికి పోతాం అనమాట, అది నెక్స్ట్ పార్ట్ 2లో పెట్టేస్తా. సో రాహుల్కి సర్ప్రైజ్ ఇస్తాం ఫోన్. సో ఏ ఫోన్ తీసుకుంటున్నామో మీరు అయితే గెస్ చేయండి. సో సర్ప్రైజ్ ఇచ్చేసి మనం చూద్దాం రియాక్షన్ ఎట్లున్నదో. సో బోన్జోర్. ఓకే, సో దిస్ ఈజ్ ల్యాప్టాప్. దాట్స్ ఇట్ గైస్. ఛాలెంజ్ ఇచ్చాను 1 అవర్ది. 1 అవర్ ఛాలెంజ్ 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. మీరే చూశారు కదా, ల్యాప్టాప్ ప్లస్ ఫోన్ మనకు సంబంధం లేదు. బడ్జెట్ కదా, మనం ఇచ్చేది 1 lakh. 1 lakhలో తీసుకున్న ల్యాప్టాప్. సో 99,900 రూపీస్ అనమాట. ఆఫర్లు క్రెడిట్ కార్డు ఉండే కానీ మన దగ్గర క్రెడిట్ కార్డు లేదు కాబట్టి మనం ఆఫర్లు పెట్టకుండా డైరెక్ట్ తీసుకున్నాం. అండ్ మా రాహుల్ గారు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఐఫోన్ కావాలని చెప్పేసి, వానికి తెలియకుండా సర్ప్రైజ్ వీడియో అనమాట ఇది. సర్ప్రైజ్గా తీసుకున్నాం, ఇది ఎక్స్ట్రా, ఇది నా బడ్జెట్ అనమాట. సో మనోడు ఇచ్చిన ఛాలెంజ్ కంటే మనం ఎక్కువనే ఖర్చు పెట్టాం. సో అదే అనమాట. సో మనతో ఛాలెంజెస్ మామూలుగా ఉండవు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. సో ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాం. సో అది గైస్. సో ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అట్లనే వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.